21 జూలై 2025న మన దేశ వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీ జగదీప్ ధన్కర్ గారు సడన్గా రిజైన్ చేశారు. అసలు ఇంత సడన్గా ఎందుకు రిజైన్ చేశారు? అఫీషియల్ రీజన్స్ వల్ల, పొలిటికల్ టెన్షన్స్ వల్ల, లేదా బీజేపీ అంటే అపోజిషన్స్ వల్ల? రండి ఈ వీడియోలో చూద్దాం. జగదీప్ ధన్కర్ గారు రాజీనామా చేసినప్పుడు తన లేఖలో ఇలా రాశారు: నా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు సూచన మేరకు పదవి నుండి తప్పుకుంటున్నాను. అయితే ఇది నిజమైన కారణమా, లేక అంతర్గతంగా రాజకీయ ఒత్తిడా? చాలామందికి ఇది పూర్తి నిజంగా అనిపించలేదు. ఎందుకంటే కొన్ని రోజులుగా రాజకీయ వేడి పెరిగింది. అంతకంటే ముందు ఒక పెద్ద కుంభకోణం బయటపడింది. ఢిల్లీలో ఒక న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో 17 కోట్ల రూపాయలు నగదు దొరికింది. వెంటనే ప్రతిపక్షం రాజ్యసభలో ముప్పందించిన తీర్మానం ఈ న్యాయమూర్తిని తొలగించాలని. దినకర్ గారు రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆ తీర్మానాన్ని ఆమోదించారు. అయితే సమస్య ఏంటంటే బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే ప్లాన్ ఉంది. అదే తీర్మానాన్ని వాళ్ళే పెట్టాలని చూస్తున్నారు. ప్రతిపక్షం ముందుగానే పెట్టడంతో దినకర్ గారు ప్రభుత్వాన్ని ముందుగానే దాటేశారు. ఇది బీజేపీకి నచ్చలేదు. ఆయనపై అంతర్గతంగా ఆగ్రహం పెరిగింది. మీడియా సమాచారం ప్రకారం బీజేపీ ఎంపీలు, ముఖ్యంగా నాయకత్వంలో ఉన్నవారు ఈ చర్యను పార్టీ విధానం వ్యతిరేకంగా భావించారు. కొందరు దినకర్ గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఉపరాష్ట్రపతిని నిలదీసే పరిస్థితికి తీసుకువెళ్ళేది. అంటే పార్టీ వర్సెస్ ఉపరాష్ట్రపతి అనే క్లాష్ వచ్చేది. ఇదంతా జరిగేలోపే ఆయన రాజీనామా చేసి పరిస్థితిని సవ్యంగా ముగించారు. రాజీనామాకు కొన్ని గంటల ముందు ఇంకొక అవమానం జరిగింది. సాయంత్రం 4:30 ధన్కర్ గారు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది. కానీ బీజేపీకి చెందిన జేపీ నడ్డా, కిరణ్ వంటి కీలక నేతలు ఆ సమావేశానికి హాజరు కాలేదు. ఇది కావాలనే చేసిన పార్టీ బహిష్కరణగా భావిస్తూ దాంతో ధన్కర్ గారు ఆవేశంతో రాజీనామా చేశారు. ధన్కర్ గారు రాజస్థాన్కు చెందిన జట్ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వర్గం బీజేపీకి ఓటింగ్ బేస్ కూడా. ఆయనను అలా తప్పించడం వల్ల జట్ సామాజిక వర్గంలో అసంతృప్తి నెలకొంది. ఇది రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. ధన్కర్ గారి ప్రయాణం ఎంతో స్పెషల్. రైతు కుటుంబంలో పుట్టారు. న్యాయవాదిగా కెరియర్ ప్రారంభించారు. కేంద్ర మంత్రిగా, తర్వాత బెంగాల్ గవర్నర్గా. మమతా బెనర్జీ ఘర్షణలు, రాష్ట్రపతి పాలనపై హెచ్చరికలు. చివరికి 2022లో భారత్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన స్పష్టంగా స్వతంత్రంగా మాట్లాడే వ్యక్తిగా నిలిచారు. అదే ఆయనకు సమస్య అయింది. కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బీజేపీ ఆయనను నియంత్రించలేకపోయిందని, అందుకే పరిస్థితి ఎలా ఉందని. ఇంకొంతమంది అంటున్నారు దినకర్ గారు సామర్థ్యం ఉన్న నాయకులు, ఆయనను అలా తక్కువ చేసి పంపటం సభ్య సమాజానికి తగదు అని. ఈ విషయంపై దేశమంతా చర్చ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీగా ఉంది. త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయి. బీజేపీ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని ఎంపిక చేసే అవకాశం, ప్రతిపక్షం దానిని రాజకీయంగా ప్రశ్నించే అవకాశం, ఇంకా జట్ ఓట్లు నార్త్ ఇండియా పార్టీ క్రేజ్ను మీద ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం ఏంటి? దినకర్ గారు తప్పు చేశారా, లేక ఆయనను బలవంతంగా తొలగించారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.